హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. ఈరోజు మనము పూరి అండ్ దానికి కాంబినేషన్ అనమాట శనగల కర్రీ. సూపర్గా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామండి. ముందు రోజు నైట్ అనమాట, కర్రీ చేయాలనుకున్న ముందు రోజు నైటు ఇలాగ శనగలని మంచిగా వాష్ చేసేసి కొన్ని వాటర్ పోసి నానబెట్టాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం నైట్ మొత్తం నానబెట్టాలి. చూడండి, మార్నింగ్ ఇలా అయిపోయింది, మంచి స్మూత్గా అయిపోతాయి అనమాట. ఇలా నానబెట్టడం వల్ల ఉడకడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కర్రీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అండి: టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా మిరపకాయలండి, చిల్లీస్ తీసుకోవాలి. ఇంకా ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసేసి దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా కొంచెం సేపు ఇలాగా కొంచెం వేయించుకున్న తర్వాత దాంట్లోని కొత్తిమీర, పుదీనా ఇప్పుడు కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత టమాటోస్ అనేది యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాము. టమాటోస్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తాన్ని తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా ఫ్రై చేయకుండా మామూలుగా వేసేసామనుకోండి మిక్సీకి, అప్పుడు మిక్సీ పట్టేసుకుంటే మొత్తం పచ్చివాసన వస్తాయన్నమాట. ఎంతసేపు మనం ఆయిల్లో ఉడకబెట్టినా కానీ అంత టేస్ట్ అనేది ఉండదండి, పచ్చివాసనే ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీంట్లోనే కొంచెం నానబెట్టిన చింతపండు, ఇంకా కారం, ఉప్పు తగినంత వేసేసుకొని మంచిగా ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకుంటే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. ఆ టేస్ట్ కోసమే మనము కంపల్సరీ ఫస్ట్ మనము ఉడకబెట్టుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కుక్కర్ పెట్టిన తర్వాత ఇప్పుడు మన కుక్కర్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకా కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ అలా వేసిన తర్వాత మంచిగా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తము, ఆ టమాటో రసపే మొత్తము ఇందులో వేసేసేయాలండి. కుక్కర్లో ఆయిల్లో వేసేసి మంచిగా దీన్ని కొంచెం సేపు ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతనే వాటర్ పోయాలి, ముందే పోయొద్దు. ఇలా కొంచెం సేపు ఒక 2 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే వాటర్ పోయాలండి, ముందే పోయొద్దు. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసి మళ్ళీ పక్కన పూరీ కోసం ఇదంతా రెడీ చేస్తున్నామండి. అది కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేంత వరకు ఇక్కడ మనము పూరీ అనేది రెడీ చేసేసుకుందాము. ఇంకా పూరీలు కూడా కొంచెం ఆయిల్, పిండి కలిపేటప్పుడు పిండిలో అనమాట కొంచెం ఆయిల్, కొంచెమే సాల్ట్ వేసేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెడితే ఇలా స్మూత్గా వస్తాయండి. మంచిగా పొంగుతాయి పూరీలు. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో. ఇదే అండి టెక్నిక్. కంపల్సరీ నానబెడితే ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపి ఇలాగ చేయడం వల్ల ఇంత మంచిగా వస్తాయన్నమాట పూరీలు. మంచిగా పొంగుతాయి. పిల్లలు కూడా అలాగ చూస్తే ఇష్టపడి తింటారు. వాళ్ళకి ఒక చాలా మంచిగా అనిపిస్తుంది చూడగానే. ఇలాగా ఈ విధంగా పూరీలు అయిపోయిన తర్వాత పక్కనే ఇంకా అది మరుగుతుందనమాట, బాయిల్ అవుతుంది. మొత్తము మసాలా వేసేసాము కదా అందులో కుక్కర్లో, ఆ మరిగిన దాంట్లోనే ఇంకా ఈ శనగలు అనేది వేసేసేయాలండి. ఇంకా నానబెట్టిన శనగలన్నీ ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంకా లాస్ట్లో మనం యాడ్ చేయాల్సిందంటే కొంచెం ధనియాల పొడి అండి. ఈ ధనియాల పొడిని కూడా మనము యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా మూత పెట్టేయడమే. ఒక 2-3 విజిల్స్ పెట్టండి. మొత్తం థిక్నెస్ అయిపోతుంది అన్నమాట, థిక్ అయిపోతుంది అనమాట మొత్తము గ్రేవీ మొత్తము. ఇంకా పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దీంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇంకా అయిపోయిందండి కర్రీ. అసలు చూద్దాం ఇంకా ఎలా ఉందని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయిందో. తిక్కగా అవుతుందని చెప్పాను కదా నేను. చూడండి ఎంత చిక్కగా అయిందో. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. చూడండి ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు ఇంకా పూరి అండ్ శనగల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.